ఆదికాండము 39వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒప్పక అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో యోసేపును గురించి వ్రాయబడి ఉంది. యోసేపు అంటే యాకోబు యొక్క కుమారుడు. యాకోబునకు 12 మంది కుమారులు. యోసేపు 11వ కుమారుడు. ఈ అధ్యాయంలో యోసేపు పోతీఫరు ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పోతీఫరు తన ఇంటిపై యోసేపును ఒక అధికారిగా ఉంచాడు. పూర్తి బాధ్యతలు యోసేపునకు అప్పగిస్తూ వచ్చాడు. యోసేపు చాలా అందమైనటువంటి వాడు. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని యోసేపును ప్రేరేపిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు యోసేపు ఆమెతో శయనించడానికి, ఆమెతో ఉండడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆమె శోధిస్తూ ఉంది, నాతో శయనించు, నాతో ఉండు అని చెప్పి ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంది. అయినప్పటికీ యోసేపు ఆమెతో శయనించడానికైనను ఆమెతో ఉండడానికైనను ఏమాత్రము ఒప్పుకోలేదు. గమనించండి, ఆమెతో శయనించడానికి లేక ఆమెతో పాపము చేయడానికి యోసేపు ఒప్పుకోలేదు అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. తను ఒప్పుకోలేదు అంటే అతడు ఎలాంటి వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అంటే అతడు నమ్మకస్తుడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. పోతీఫర్ ఏం చేశాడంటే యోసేపు నమ్మి తన ఇల్లంతటిని యోసేపునకు అప్పగించాడు. మరి ఆమె పోతీఫరు భార్య కాబట్టి ఆమె మాత్రము యోసేపునకు అప్పగింపబడలేదు. మిగతా బాధ్యతలన్నీ కూడా యోసేపునకు అప్పగించబడుతూ వచ్చినాయి. మనం చూస్తున్నాం 8వ వచనంలో నీవు అతని భార్యవైనందున, 9వ వచనంలో నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నీవు నా యొక్క యజమానునికి భార్యవు గనుక నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, సమస్తాన్ని నా యజమాని నాకు అప్పగించాడని చెప్పి యోసేపు చెప్తున్నాడు. గమనించండి, యోసేపు తన యజమానుడు తనకు ఏదైతే అప్పగిస్తూ వచ్చాడో మరి నమ్మి యజమాని అప్పగిస్తూ వచ్చాడు. అప్పగించినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే నమ్మకంగా తన యొక్క పని తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. నమ్మకంగా తన యొక్క పనులన్నింటినీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ యోసేపు ఆమెతో శయనించినట్లయితే, ఆమెతో పాపం చేసినట్లయితే యోసేపు నమ్మకత్వాన్ని కోల్పోయేవాడు. నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడుగా తాను చేయబడేవాడు. కానీ ఆమెతో శయనించలేదు, ఆమెతో ఉండడానికి ఏమాత్రం తాను ఒప్పుకోలేదు. అంటే తాను నమ్మకస్తుడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. యజమానుడు పని అప్పగిస్తూ వచ్చాడు. ఆ పనిలో యోసేపు ఎలాంటి వాడుగా ఉన్నాడు? నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా కొనసాగుతూ ఉన్నాడు. ప్రియులారా, మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ఆయన కొరకు
నమ్మకముగా జీవించాలి. యేసేపు జీవితం ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంది అంటే, ఆమె శయనించమని ప్రేరేపించినప్పటికీ యేసేపు ఒప్పుకోలేదు అంటే తాను నమ్మకస్తుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి నమ్మకస్తుడుగా ఉన్న యేసేపు జీవితం ద్వారా మనకు ఇవ్వబడుతున్న వర్తమానం ఏంటంటే, యేసేపు తన యజమానునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. మనము కూడా మన యజమానుడైనటువంటి ఆ ప్రభువునకు నమ్మకస్తులంగా ఉండాలి. ఆ ప్రభువు కొరకే నమ్మకంగా జీవించాలి. ప్రియులారా, మన జీవితంలో నమ్మకంగా మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? ఇతరులకు సువార్తను ప్రకటించే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? ఇతరుల ఏళ్ళ ప్రేమను చూపించే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో మనము నమ్మకంగా కొనసాగుతూ ఉంటున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, మనము మరి చాలా పర్యాయములు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటున్నాం. నమ్మకంగా ప్రభు కార్యాలను మనము జరిగించలేకపోతూ ఉంటున్నాం. నమ్మకంగా ప్రభు కార్యాలు ముందుకు సాగలేకపోతూ ఉన్నాం. దాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నమ్మకస్తులుగా పిలువబడిన వారిని మనం గమనించవచ్చు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనములో దానియేలును గురించి వ్రాయబడింది. అతను నమ్మకస్తుడై ఏ తప్పైనను ఏ నేరమైనను చేయువాడు కాడు అని. నమ్మకస్తుడుగా ఏ తప్పైనను ఏ నేరమైనను చేయటం లేదు తాను. దీని యొక్క అర్థం ఏంటంటే, తాను ఏదైతే చేయకూడదో, అంటే చేయకూడని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకుండా ఉండే విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. నేరము చేయకూడదు, తప్పు చేయకూడదు. దేవుని ప్రజలు నేరాన్ని చేయడం లేదు, తప్పు చేయడం లేదు. దానియేలు అంటే చెయ్యకూడని కార్యాలను చేయకుండా ఉండే విషయంలో దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు. మనం కూడా అలాంటి నమ్మకస్తులంగా ఉండాలి. మనం చేయకూడని కార్యాలు కొన్ని ఉంటున్నాయి, వాటిని మనం చేయకుండా ఉండే విషయంలో నమ్మకస్తులంగా ఉండాలి. అంటే వాటిని చేయకుండా మనము ముందుకు సాగాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో హిజ్కియాను గురించి అక్కడ రాయబడింది. హిజ్కియా నమ్మకంగా పనిచేసినటువంటి వాడుగా ఉన్నట్లు అతని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అతడు మరి చేస్తూ వచ్చినటువంటి పనులు ఎలా చేస్తూ వచ్చాయంటే నమ్మకంగా చేస్తూ వచ్చాడు. అంటే దేవుని కొరకై చేయవలసిన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ నమ్మకంగా చేసిన వాడుగా ఉన్నాడు. అంటే హిజ్కియా చేయవలసినటువంటి కార్యాలను చేసే విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. మనము కూడా అలాంటి నమ్మకస్తులంగా ఉండాలి. మనం చేయవలసిన కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని చేసే విషయంలో నమ్మకస్తులంగా మనం కొనసాగాలి. ప్రియులారా, మన జీవితంలో దానియేలు వంటి నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? హిజ్కియా వంటి నమ్మకస్తులంగా మనం ఉంటున్నాం. మనం పరిశీలన చేసుకోవాలి. దానియేలు చేయకూడని కార్యాలు చేయకుండా ఉండే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. హిజ్కియా చేయవలసిన కార్యాలను చేసే విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా దానియేలు వలె హిజ్కియా వలె నమ్మకస్తులంగా జీవించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే చేయకూడని కార్యాలను చేయకుండా మనం ఉంటూ చేయవలసిన కార్యాలను మనం చేసే వారంగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ విధంగా జీవించే విషయంలో ఎక్కడ మనం తప్పిపోతున్నాం మనం గ్రహించి మరి మనలో ఉన్న లోపముల విషయమై ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరిచేసుకునే వారంగా మనము ఉండాలి. వీళ్ళ వాక్యంలో మనం చూస్తున్నాము, యేసేపు
పోతీఫరు భార్యతో ఉండడానికి కానీ ఆమెతో శయనించడానికి కానీ ఒప్పుకోలేదు అనే విషయాన్ని, తను ఒప్పుకోలేదు అంటే తాను యజమానునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మన ప్రభువు మనకు యజమానుడు గనుక ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది.